అందరికీ నమస్కారం. కళ్యాణదుర్గం ప్రజలకు నిజంగా రుణపడి ఉండాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి తండోపతండాలుగా ప్రజలు రావడం, అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సభకి తరలించేదానికి నిజంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా కృషి చేయడం చాలా సంతోషకరం. మిగిలిన చోట్ల ఏమో తెలియదు కానీ మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ప్రతి ఒక్క బస్సుకు కూడా మామూలుగా అయితే 55 మంది ఎక్కుతారు, అలా కాకుండా పైన టాపుల మీద కూడా వస్తున్నారంటే ఇది ఎప్పుడో మనం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చూసాము, మరి ఇప్పుడు చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసము, నమ్మకము ఇవన్నీ కూడా ప్రజలకి దగ్గరగానే పోయినాయి, అన్ని దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా స్పందించి అన్ని రకాలకు కూడా పార్టీ కూడా తోడుగా ఉంటుంది, లేదా ప్రభుత్వం అంతా తోడుగా ఉంటుందనే అభిప్రాయంతోనే ప్రజలు రావడం జరిగింది. ఏదైతే మనం సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం, 80% వరకు అమలు చేశాం, ఇంకా 20% కూడా రాబోయే కాలంలో అమలు చేయబోతున్నాం. నిజంగా ఈ కృషి వెనుక తెలుగుదేశం పార్టీకి, అలాగే జనసేన పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇంత కష్టపడి ఈ మీటింగ్ని దిగ్విజయం చేయడానికి ఇది పూర్తిగా ఈ 3 పార్టీల ఐక్యత, కూటమి బాధ్యతగా చేశారు. కాబట్టి మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు వచ్చినందుకు అందరూ కూడా సంతోషంగా ఇండ్లు చేరినందుకు కూడా ఆనందంగా తెలియజేస్తున్నాను.